అదేవిధంగా తదుపరి మనం చూడబోతున్న కళారూపం కర్రసాము. మన ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన యువ నేత నారా లోకేష్ గారు ఎప్పుడూ కూడా ఈక్వల్ రైట్స్ టు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు. ఈరోజు మన కళ్ళ ముందే కనిపిస్తుంది కర్రసాము అనే ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అత్యంత పురాతనమైన యుద్ధ కళ. దీన్ని ఆత్మరక్షణ కోసం, ముఖ్యంగా దొంగల నుండి తమ నుంచి తాము రక్షించుకోవడానికి ప్రాచీనంలో ఉపయోగించే ఒక కళ. ఈ కళలో కత్తిసాము కర్రసాము రెండు మనం చూస్తున్నాం. కత్తులను కర్రలను మనకి ఆయుధాలుగా వాడి ఈరోజు అది ఒక సాంప్రదాయ కళారూపంగా పరిరక్షించబడుతుంది. అత్యంత మరుగున పడిపోతున్న ఈ కళారూపాన్ని ఈరోజు విజయవాడ ఉత్సవానికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతోనే ఈ రోజున ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 250కి పైగా ఈవెంట్లు చేయడం అనేది అనితర సాధ్యమైనటువంటి పని. కానీ సునాయాసంగా అమ్మవారి ఆశీస్సులతో జరుగుతున్నాయి. అమ్మవారి రథం మన ముందుకు వస్తుంది. ఈరోజు మన కళ్ళ ముందు ఎంతో చిన్న చిన్న పిల్లలు కూడా కర్రలను ఎంతో చాకచక్యంగా తిప్పుతూ కర్రసామును ప్రదర్శించడం మన కళారూపాలు మరుగున పడట్లేదు. కళారూపాలకి ఎంతో అద్భుతమైన భవిష్యత్తు ఉంది అని సూచిస్తున్నాయి. ముఖ్యమంత్రి వర్యులు ఈ కళారూపాలన్నింటినీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో మన కళ్ళ ముందే కనిపిస్తుంది మన కళారూపాలన్నిటి భవిష్యత్తు కూడా. ధన్యవాదాలండి. ప్రతి రంగము అభివృద్ధి చెందేలాగా అహర్నిశలు శ్రమించేటువంటి నాయకులు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆర్ట్ ఫామ్స్, మన సంస్కృతి, మన సంప్రదాయం ప్రతిబింబించేలాగా ఈ ఆర్ట్ ఫామ్స్ అన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి కూడా చేరుకునేలాగా ఈ రోజున విజయవాడలో ఈ ఉత్సవంలో మనం చూస్తున్నాము. సన్నాయి మేళం ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దీన్ని మంగళవాద్యం అని కూడా అంటారు. దక్షిణ భారతదేశంలో సన్నాయి మేళం లేని పెళ్ళంటూ ఉంటుందండి. పెళ్ళి జరుగుతుంటే సన్నాయి మేళం కావాలి, అమ్మవారి ఊరేగింపు జరుగుతుంటే సన్నాయి మేళం కావాలి. ఇలా మన సంస్కృతిలో పెనవేసుకుపోయిన ఒక పవిత్రమైన సంగీత బృందమే మన సన్నాయి వాయిద్యకారులు. ఏ శుభకార్యానికైనా దీని సంగీతం లేనిదే అసంపూర్ణం అని చెప్పుకోవాలి. ఈ బృందంలో ప్రధాన వాయిద్యమైన సన్నాయి నుండి వెలువడే గంభీరమైన మధురమైన నాదం దైవాన్నే ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది. సన్నాయి వాయిద్యకారులందరికీ కూడా ధన్యవాదాలు. దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం వారి రథం ఇది, ప్రచార రథము. ఈరోజు డప్పు వాయించే వారిలోనే కాదు, అది తిలకిస్తున్న వారందరిలో కూడా అద్భుతమైన ఉత్సాహం నెలకొంది. అందులోనూ మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తూ అద్భుతంగా డప్పు వాయిద్యాన్ని వాయిస్తూ మనందరినీ అలరిస్తున్న వారందరికీ కూడా, అదేవిధంగా
పిరమిడ్ని వలయాకారాన్ని కూడా ఏర్పరుస్తూ మరి డప్పు మోగిస్తున్న మహిళలందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. వాళ్ళందరి ఆనందానికి అవధులు లేవు. ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు ప్రదర్శించేటువంటి అవకాశం రావటం మహద్భాగ్యంగా భావిస్తూ గారిడి వస్తే రెండో వైపు చూసే అవకాశమే లేదండి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకి కట్టుకున్న అద్భుతమైన అందెల సవ్వడి ఎటువంటి వారినైనా ఆకర్షించాల్సిందే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం ప్రాంతంలో అడవి ప్రాంతంలో దళితుల పండగలో సెలబ్రేట్ చేసుకునే ఒక అద్భుతమైన కళారూపమైన గారిడిని మనం ఈరోజు తిలకిస్తున్నాం. ఎంతో బరువైన ఆ అందెలను వాళ్ళ కాళ్ళకి కట్టుకున్నప్పటికీ కూడా ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా కాళ్లకు పట్టలను కట్టుకొని వలయాకారంలో తిరుగుతూ ఆ సంబరాన్ని చేసుకునే విధానం ఏదైతే ఉందో, ఎంతటి కష్టం వచ్చినా కూడా మనం ఆనందాన్ని వదలకూడదు, మనం ఎంతో ఆనందంగానే జీవించాలి అనే సందేశాన్ని కూడా ఈ నాట్యం మనకి ఈరోజు తెలియజేస్తుంది. ఈరోజు లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీ రికార్డ్ని కూడా సాధించారు. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు. విజయవాడ ఉత్సవంలో భాగంగా ఈ ఘనత సాధించారు. ఇప్పుడు లంబాడీ నృత్యం ప్రసిద్ధి చెందింది. గిరిజన నృత్యం సంచార జీవితాన్ని గడిపేటువంటి లంబాడీ తెగకి సంబంధించింది ఈ నృత్య కళ. వీరిని బంజారాలు లేదా సుగాలీలు అని కూడా పిలుస్తారు. సమృద్ధిగా పంట లేదా మంచి విత్తనాల కాలం ఆనందించడానికి నృత్యకారులు ఈ నృత్యాన్ని చేస్తూ ఉంటారు. లంబాడీ నృత్యకారులు ఇత్తడి చిలమండలు, అలాగే గాజులు అలంకరించినటువంటి నగలు, గాజు పూసలు, అద్దాలతో అలంకరించబడినటువంటి పొడవాటి రంగురంగుల దుస్తులు, చేతులు కప్పేటువంటి తెల్లటి విశాల ఎముక కంకణాలను ధరిస్తారు.